నమస్తే. నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ముందుగా నేను ఇక్కడైతే బాలాపూర్ ముద్దుబిడ్డగా నేను ఉండేది పక్క గ్రామం గానీ ఎక్కువ బాలాపూర్ అంటేనే ఇష్టం. ఎందుకంటే చిన్ననాటి నుంచి బాలాపూర్ వినాయకుడు అన్న, బాలాపూర్ లడ్డు అన్న, బాలాపూర్ భజన అన్న, బాలాపూర్ దగ్గరికి వచ్చి పూజ చేసే పంతులన్నా కూడా మమకారం, ప్రేమ. ఎందుకంటే ఇక్కడ చేసే పూజా విధానాలు ఆ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చేసేటువంటి భజన కూడా అంత తృప్తిగా ఉంటుంది. ఏదేమైనా వినాయకుడు పెట్టినప్పటి నుంచి తీసేంత వరకు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బాలాపూర్ యొక్క వినాయకుని లడ్డు యావత్ ప్రపంచంలోనే ఫేమస్. అయితే లడ్డు విశిష్టత గురించి చెప్పుకోవాలనుకుంటే మొదటిగా ఈ యొక్క లడ్డు యొక్క సవాల్ 1994, అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నా. కొలను మోహన్ రెడ్డి గారు రైతు బిడ్డ 450 రూపాయలకు ప్రారంభించి గత సంవత్సరం చూసుకున్నట్టయితే 20,90,000 రూపాయలకు కైవసం చేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే బాలాపూర్ వినాయకుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఇక్కడ ఇంకొక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అన్న అన్న నమస్తే, ఏం పేరే? సుధాకర్ రెడ్డి. ఇక్కడ ఈ యొక్క బాలాపూర్ వినాయకుడిని సెట్టింగ్స్కు ఇంత చక్కగా అలంకరణ ఇంత హైలైటింగ్ తీసుకోవడానికి ముఖ్య కారణం అన్న సుధాకర్ రెడ్డి అన్న. ఈ సంవత్సరం సెట్టింగ్ ఏది వేయబోతున్నాం? అయోధ్య సెటప్. అయోధ్య రాముని అయోధ్య సెటప్. రామ మందిరం, రాముని అయోధ్య సెటప్. అవునండి. అన్న ఇంత పెద్ద సెటప్ వేస్తున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది? అవకాశం దక్కడం మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి సెట్లు ఇంతకుముందుకు ఎక్కడ వేసినావా? ఇదే ఫస్ట్ టైం? లేదు, మా లాస్ట్ టైం ఎప్పుడు ఎగిరే కొత్తగా వేస్తుంటా కదా. ఈసారి మా పిల్లలు అడుగుతారు ఏం సెటప్ వేస్తావు అంటే. అయితే నేను ముఖ్యంగా ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఏంటంటే ఈ యొక్క డెకరేషన్స్ అనేది మీరు ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈ బాలాపూర్ వినాయకుడి దగ్గరికి అవకాశం ఎట్లొచ్చింది? ఈ డెకరేషన్ అంటే నేను 15 సంవత్సరాల నుంచి చేస్తాను. 15 years పెళ్లిళ్ళకి చేస్తున్నాను. నా ఫస్ట్ పని నిరంజన్ రెడ్డి, ఆయన పెళ్లికి, ఆయన వాళ్ళ సిస్టర్ దానికి చేసాము. అట్లా మా రిలేషన్ త్రూ ఇక్కడ స్టార్ట్ అయినాము. పెళ్లికి ఎప్పుడైతే వేసినావు ఆ సెట్ నచ్చింది, ఆడికెళ్ళి వినాయకుడి దగ్గర ఏ ఇయర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది? 12 years ఇచ్చారు. 12 సంవత్సరాలు. అవును. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ వినాయకుని దగ్గర ఇంత మంచి సెట్ వేసే అవకాశం దొక్కడం నాకు ఆనందకరం అని చెప్పేసి సుధాకర్ రెడ్డి వారి మాటల్లో తెలియడం జరుగుతుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే అయోధ్య అంటేనే యావత్ ప్రపంచంలోనే ఫేమస్ టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్కి సంబంధించి ఈ సంవత్సరం సెట్ వేయడం చాలా ఆనందంగా ఉంది. మనతో పాటు ప్రతి నిత్యం వినాయకుడు యొక్క ప్రారంభించినటువంటి మొదలైతే చివరి వరకు హుస్సేన్ సాగర్లో పడే వరకు నిత్యం వెంబడుండి వినాయకుడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఏం పేరు అన్న? శ్రీనివాస్ రెడ్డి. సీనన్న ఎట్లున్నావు? అంత బాగానే ఉంది. చెప్పాలి, 365 రోజులు అందరూ ఉంటే 11 రోజులు మీ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఈసారి వినాయకుని ఏ స్టైలు ఏంది, రేంజ్ ఏంది, ఎట్లా కొట్టబోతారు, ఏం చేయబోతారు? ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయోధ్య రాముని మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆశీస్సులతో ఈసారి ఈ యొక్క పండగ చాలా బ్రహ్మాండంగా, అంటే అతి బ్రహ్మాండంగా జరుగుతున్నది. ముఖ్యమైన మా వినాయకుడు ఆయన ఎప్పుడైతే మా ఊరికైతే ఎంటర్ అవుతాడో ఆ నుంచి ఈ పండగ వాతావరణం మొదలవుతుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే చూసే వాళ్ళకు కూడా అబ్బా ఇంత సెట్ వేసిరా, ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే తండపతండలు వచ్చి చూసి వెళ్తారు. ఇంకా వినాయకుడు పెట్టిన తర్వాత పూజ ప్రారంభమైన తర్వాత ఎంతమంది వస్తారంటే మేము కూడా అంత ఊహించలేము. గత సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు? గత సంవత్సరం 10 నుంచి 12 లక్షల మంది అని మేము విన్నాము. పోలీసు వాళ్ళ లెక్కల ప్రకారం తేలింది. ఈ సంవత్సరం ఒక 20 నుంచి 25 లక్షల మంది వస్తారని మేము అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ కూడా వస్తారని చాలా మంది భక్తులు అంటున్నారు. అయితే బాలాపూర్ వినాయకుడు అనగానే ప్రపంచంలోనే ఫేమస్ కాబట్టి చాలా మంది భక్తులు వస్తారు. భక్తులకి ఏ విధంగా వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అలాంటివి ఏమైనా సదుపాయాలు ఏర్పాటు చేశారా? ఈ సంవత్సరం మన హనుమాన్ టెంపుల్ పక్కకు వాళ్ళ కొంత ఫ్యామిలీస్ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎంతైతే స్థలం ఉన్నదో, వాళ్ళ పొలం ఉన్నదో అక్కడ లైటింగ్ వ్యవస్థ పెట్టి ఒక 70 నుంచి 50 నుంచి 70 లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైట్లే కానండి, వాళ్ళకి ఇక్కడ రానికి కూడా వచ్చిన భగవంతుని దర్శనం కాగానే ఎంత హ్యాపీగా ఉంటారో, ఇల్లు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంత ఆనందంగా ఉండాలని చెప్పి ఈసారి ఉత్సవం ప్రత్యేకంగా ఈ యొక్క
కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను ఏంటంటే ఈ సంవత్సరం మరి బాలాపూర్ వినాయకుడు దర్శించుకోవడానికి సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం ఎంతవరకు కరెక్ట్? మేము ఇంచుమించు ఒక 1 వీక్ ముందు ఉత్సవ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి కలిసి సీఎం క్యాంప్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు సీఎం సార్తో మాట్లాడడం జరిగింది. సార్తో కంపల్సరీ ఈసారి వినాయకుని దర్శనం చేసుకోవాలంటే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కంపల్సరీ వస్తారని మాత్రం మాట చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి పోయి ఆహ్వానం లెటర్ ప్యాడ్ తీసుకెళ్ళి సార్ని ఆహ్వానిస్తాము. సో సూపర్ అండి, చూసిరు కదా. ఏది ఏమైనా బాలాపూర్ యొక్క వినాయకునికి వచ్చే భక్తులకు కూడా మరి చక్కగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా భక్తులు ఎవరైనా కూడా వచ్చేవారు జాగ్రత్తగా మీ వెహికల్స్ని పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మరి మనతో పాటు పంతులు గారు కూడా ఉన్నారు. పంతులు గారిని కూడా కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తాను. పంతులు గారు నమస్తే. నమస్కారం. చెప్పండి పంతులు గారు, ఎట్లున్నారు? ప్రధానంగా వీక్షకులకు, ప్రేక్షకులకు అడ్వాన్స్గా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మనమందరం కూడా పర్యావరణ ప్రకృతితో కూడుకున్నటువంటి మట్టితో తయారు చేసినటువంటి గణపతి స్వామివారిని పూజ చేద్దాం. కలుషితం లేని రంగులు కలిగినటువంటి వినాయకుని పూజ చేద్దాం. సాగర తీరానికి వెళ్ళిన తర్వాత జల జీవరాశులు, ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన కూడా ఉంటుంది. అదే కాకుండా భాగ్యనగరం అనగానే బాలాపూర్ మొట్టమొదటిగా లడ్డూ వేలంపాటలో గణనాథుడు అందరికి గుర్తు రావడం జరుగుతుంటుంది. ఆయనకు సేవ చేయడము నా పూర్వజన్మ సుకృతంగా భావించడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా స్వామి సేవలో ఉండడం జరుగుతుంది. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్. అయోధ్య రామ్లల్లా విగ్రహస్వామి వారి యొక్క దేవాలయ యొక్క నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. 500 సంవత్సరముల తర్వాత అక్కడ దేవాలయం ప్రతిష్ఠ అయిన శుభ సందర్భంలో ఇది మన భారతదేశానికి కీర్తి, ఖ్యాతి, ప్రతిష్ట కలిగినటువంటి కనుక మన బాలాపూరు కూడా ఆ మండప నిర్వహణలో అందరం అక్కడికి వెళ్ళినట్టు అనుభూతి చెందుతాము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక మనమందరం కూడా స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం. అయోధ్య వెళ్ళలేని భక్తులమందరం కూడా మరొక్కసారి జై శ్రీరామ్గా ముందుకెళ్దాం. గణపతి నవరాత్రులు అనగానే లడ్డూలు, బొబ్బట్లు, అటుకులు, పప్పులు, బెల్లాలు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ భాగ్యనగరంలో లడ్డు అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ లడ్డు చేయడంలో ఉమామహేశ్వరరావు గారు నలభీమ పాకాన్ని, అప్పట్లో నలుడు ఎలా భీముడికి వాళ్ళ పాక ఎలా వండి పెట్టారో భాగ్యనగరానికి మన బాలాపూర్కు అలా వండి పెట్టడంలో తనకు తనే సరిసాటి అని చెప్పి మనం గమనించాలి. కనుక వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తూ, ఆ కుటుంబ సభ్యులు ఏ జన్మలో ఏ దానం చేస్తాడో గణపతి స్వామి యొక్క మండపంలో లడ్డూ పెట్టి అదృష్టాన్ని ఆయన దక్కించుకున్నారు. కనుక వారి మాటల్లోనే విందాం. నేను ఎక్కడో పొట్టకూటు కోసం హైదరాబాద్ వచ్చానండి. ఇప్పుడు నేను చేసినంత వరకు అది ఫుడ్ ఐటమే. కాకపోతే ఆ బాలాపూర్ గణేష్ లడ్డు చేతిలో పెట్టగానే అది ఒక ప్రసాదం కింద మారుతుంది, దానికి ఒక శక్తి వస్తుంది. నా ఇంట్లో ఉన్నని చెప్పి ఆ లడ్డు ఎవరో ముట్టుకోరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఊరంతా చెయ్యేసి టచ్ చేసి ఆ భక్తిభావం పొందుతూ ఉంటారు. ఇలాంటి అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. అందరికీ, సోషల్ మీడియా మిత్రులకి, మీడియా మిత్రులకి, అందరూ చూసే వాళ్ళందరికీ కూడా చవితి శుభాకాంక్షలు అండి.